నిజంగా మన మందుబాబులను ఈ రేవంత్ సర్కారోళ్ళు మొక్కాల్సిందేనోళ్ళ సన్మానం చేయవలసిందే. అందగత్తెలను కదా రాష్ట్రం అంతా తిప్పినట్టు వాళ్ళను తిప్పుకుంటా డ్రోన్ సీన్లు చూయించుకుంటా దిల్కుష్ చేయవలసిందేనోళ్ళ. ఎందుకంటారా? అరే మన ప్రభుత్వం కాడ పైసలు లేనప్పుడు, గల్లెపెట్ట కాలైనప్పుడు, అప్పు ఏడ ఉట్టనప్పుడు, అప్పడిగితే బేంకోళ్ళు చెప్పులెత్తుకుపోయే దొంగల లెక్క చూసినప్పుడు అప్పుడు మేమున్నాం రేవంత్ సారు, మేము ఆదుకుంటాము సారు అని ముంగట పడేటోళ్ళే మందుబాబులొల్లా. అగో ఇట్లనే అంటున్నారు. మరి ఎందుకంటారా? వాళ్ళిప్పుడు మన సర్కార్ కోసం మల్లో మల్కా త్యాగానికి ముంగట పడ్డరు. మందుబాబులు కాదొల్లా, వాళ్ళు త్యాగ రాజుల లెక్క మారిపోయినరు. పాండ్రి ముచ్చటేందో పురా గరుచుకొని వద్దాం, నడువురి. నిజంగా మందుబాబులను మందుబాబులు అని విలువద్దొల్లా, ట్యాక్స్ పేర్లను విలువాలని వాళ్ళు అప్పుడప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తారో నాకు ఇప్పుడు అర్థమైంది. సరే అసలు ముచ్చట కదా, మన రేవంత్ సర్కారు మందు రేట్లు పెంచిందట కదా. బీర్ల రేట్లు అయితే మొన్ననే పెంచాయి, ఇప్పుడు బ్రాండ్ మీద పడ్డది. కోటర్ మీద 10 రూపాయలు అంటే ఇక హాఫ్ బాటిల్ మీద 20 పెంచింది, ఫుల్ బాటిల్ మీదనో 40 రూపాయలు ఎక్కువ పెట్టాలనా. సోమవారం సందే ఈ రేట్లు అమలుకి వచ్చినాయి. ఇక పెరిగిన రేట్లతోని మన సర్కార్ ఖజానాకు ఏందాగో 160 కోట్ల రూపాయల ఆమ్దాని అత్తదనోళ్ళ. 160 కోట్ల రూపాయలతోని ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలో లేకుంటే ఇంకేదైనా స్కీమ్కో ఇస్తారా అయి ఉండాలి, లేకుంటే అటు ఢిల్లీకి పోతాయో ఏమో నాకు తెలియదు. ఇక రేట్లు పెంచినా కానీ మన బంధుబాబులు మాత్రం కిక్కుమట్టలేరు. పెట్రోల్ రేట్లు పెంచితే ఆందోళనలు జరుగుతుంటాయి, కూరగాయల రేట్లు గ్యాస్ రేట్లు పెంచితే నిరసనలు చేస్తుంటారు. కానీ ఈడ మందుబాబుల మంచిదనం చూడు, సర్కార్ ఎంత పెంచుకుంటా పోయినా ఎంత పెంచుకుంటారో పెంచుకపోర్రి, మా పైసలతోనే నా ఏ రాష్ట్రాన్ని సాదేది, పెంచుకో అన్నట్టే సైలెన్స్ గా లోపల బాధపడుకుంటా బ్రాండ్ షాపుల ముఖాన పోతురట. ఇక రేట్లు పెరిగిన రందిలా ఇంకో పెగ్గు ఎక్కువనే తీసుకొని సర్కార్ ఆమ్దాన్ని ఇంకా పెరిగేదానికి మతిస్తురు. కానీ చూసిరానుల్లా ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అని ఎట్లా అంటారో, మన గల్లాపెట్ట కాలైపోయి పైసలు లేక అప్పేడ ఉట్టక రాష్ట్రం దివాలా తీసిన కాడకస్తుంటే అప్పుడు మన రేవంత్ సర్కార్కి మందు బాపులే ఆసరైతురు, దేవుళ్ళు లెక్క కనబడుతురు కావచ్చు. వాళ్ళు ఏబట్టి నెలకు 160 కోట్ల రూపాయలు ఎగస్ట్రా వస్తున్నాయి అంటే ఉత్తముచ్చట్నా మరి. అందుకే ఈ మందుబాబులను ప్రభుత్వం తరపున ఉత్తమ మందుబాబుల అవార్డులు ఇచ్చుకుంటా వాళ్ళకు దినాం సన్మానాలు చేసుకుంటా అవసరమైతే ఈ ప్రపంచ అందగత్తలు ఏంబడి తిప్పించుకుంటా ఆ పోటీలకు ప్రీ ఎంట్రీ కూడా ఇచ్చి అవసరమైతే అందగత కిరీటాలు కూడా ఉత్తమ మందుబాబు చేతి నుంచి వాళ్ళ నెత్తి మీద తొడిగియాలని ఆల్ ఇండియా మందుబాబుల సంఘం మాసప్ ట్యాక్ షాకోలు బ్రాండ్ షాపుల ముందు ఆలకాలు డిమాండ్ చేసుకుంటున్నారట. అదన్నట్టు ముచ్చట.